ఉంది? ఏంటి? ఈ 4 డేస్ సఫిషియెంట్‌గా సరిపోతుందా? యాక్చువల్లీ కోచ్, బట్ నేను మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ని, ఓకే. ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఓకే. సో నేను ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీలా ఉన్నాను ఈ టోర్నమెంట్కి. యాక్చువల్లీ మేము ఇన్ని ఎంట్రీస్ వస్తాయని అనుకోలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసేసింది ఒక 200 to 250 ఎంట్రీస్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వెరీ హ్యాపీలీ వీ గాట్ 384 ఎంట్రీస్, ఓకే. ఇంక్లూడింగ్ ఆల్ ద కేటగిరీస్. పేరెంట్స్ స్ట్రెస్ గురించి చెప్పండి. ఇప్పుడు పిల్లలంటే మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువైపోయారు. సో ఆబ్వియస్లీ పేరెంట్స్‌లో కూడా ఇన్ని ఎంట్రీస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది సమ్మర్ సీజన్. సమ్మర్లో ఇన్ని ఎంట్రీస్ ఒక దగ్గర చాలా సఫికేటింగ్గా ఉంటాయి. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్టేడియాలు ఎలా అంటే ఒక షెడ్స్లో జరుగుతాయి. మనకి వచ్చేసి ఇది జర్మన్ రూఫ్ టాప్ ఇది. సో చాలా మీకు హీట్ చాలా తగ్గుతుంది లోపల కంపేరింగ్ అదర్ స్టేడియం. వాట్ ద ప్రికాషన్స్ మేము తీసుకున్నాం మేడ్చల్ మల్కాజ్గిరిలో. మీరు అలా చూస్తే ఏసీ రూమ్స్ అలాట్ చేసాం పేరెంట్స్ కూర్చోడానికి. ఆ విధంగా ఒక 4-5 పేరెంట్స్ ఎక్కడైతే అక్కడ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి కూర్చోబెట్టి మ్యాచెస్ వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఎక్కడ కూడా ఇంత గ్యాలరీ ఉండదు. ఈ పేరెంట్స్ అంతా మేము ఏం చేసామంటే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఎక్కడ ఒక చోట గ్యాదర్ అవ్వకుండా. మీరు చూస్తారు మొన్న ఆర్సీబీ ఈవెంట్ అయినాక అదే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఒక దగ్గర గ్యాదర్ అయితే అవ్వదని మల్టిపుల్గా పెట్టి ఆర్గనైజేషన్ ప్రాపర్గా చేసుకొని చాలా కష్టం. దానికి కావాల్సిన 1 డే ఎక్స్టెండ్ చేసుకొని, అంటే 1 డే ఎక్స్టెండ్ అంటే ఎందుకు చేయరు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈ ఆర్గనైజింగ్ కమిటీ వీళ్ళందరికీ అమౌంట్స్ పే చేయాలి. టీఏలు, డిఏలు, హోటల్స్ అకామిడేట్ చేయాలి. వీటన్నిటికీ తెలియకుండా 40,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో మనలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 40,000 వెనకాడకుండా డిస్ట్రిక్ట్లో మాకు వచ్చిన అమౌంట్ నుంచి మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసుకొని దీన్ని ప్రాపర్గా వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ ఇక్కడికి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి మన టీం వెళ్ళినప్పుడు వీళ్ళ ఆట తీరు పై మీకున్న నమ్మకం ఏంటి? ఇప్పుడు మీరు చూస్తున్నారు, యాజ్ అ కోచ్గా చూస్తున్నారు, ఈ ఈవెంట్ ఆర్గనైజర్ సెక్రటరీగా చూస్తున్నారు. సో ఇక్కడి నుంచి వెళ్ళే టీమ్ స్టేట్ లెవెల్లో ఎట్లాంటి ఆట తీరు ప్రదర్శించే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళే ప్లేయర్స్ స్టేటే కాదు నేషనల్ మెడల్స్ కూడా వస్తాయి. దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను. భాస్కర్ బాబు సార్ అకాడమీ ఉంది ఇదే దగ్గర, మీకు తెలియదు ఏం కాదు. సింధు తర్వాత గోపియన్ తర్వాత ఆడిన సుచిత్ర అకాడమీ మేడ్చల్లోనే ఉంది. గోవర్ధన్ సార్ బ్యాడ్మింటన్ అకాడమీ మేడ్చల్లో ఉంది. ఈ టాప్ అకాడమీస్ ఏవైతే తెలంగాణలో ఉన్న 80% టాప్ అకాడమీస్, అంటే ఒక గోపి అన్నది కాకుండా, ఒక గోపి అన్నది వచ్చేసి రంగారెడ్డి వస్తుంది, అది కాకుండా మిగతా 80% అకాడమీస్ అన్ని ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయి. యాక్చువల్లీ ఇది పెద్ద డిస్ట్రిక్ట్ కూడా, చాలా పెద్ద డిస్ట్రిక్ట్. అందువల్లే ఈ డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత అంటే బ్రేక్ చేసినా సరే అటు రంగారెడ్డితో లింక్ అయి ఉంది, ఇటు హైదరాబాద్తో ఉంది. అందువల్ల దీన్ని చాలా రోజులు బ్రేక్ చేయలేదు. లాస్ట్ టైం చాలా రిక్వెస్ట్ మీద మన ప్రెసిడెంట్ ఉప్ప శ్రీనివాస్ గుప్తా సార్ ఫోర్స్ చేసి గోపియన్తో మాట్లాడి, మల్కా కొమరయ్య గారు కూడా మల్కాజ్గిరి సార్ ఉన్నారు కాబట్టి సార్ ఇక్కడి నుంచి మాట్లాడి చాలా కష్టపడి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ప్లేయర్స్కి ఎటువంటిది లోటా లేదు. ఇదే పాయింట్లో ఓన్లీ మల్కా బ్యాడ్మింటన్ అకాడమీకి ఉన్న మంచి స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తారు? మిగతా వాటితో పోల్చితే మనకు మాత్రమే ఉన్న స్టాండర్డ్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మనకున్న స్టాండర్డ్ అంటే మెయిన్గా ఈ స్టేడియం, ఈ ఎన్విరాన్మెంట్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా మనకున్న గ్యాలరీస్ ఈవెంట్స్ చేసుకోవడానికి కానీ ప్లేయర్స్కి కూడా ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు పెద్ద స్టేడియాల్లోనే పెద్ద మ్యాచెస్ అవుతాయి ఇంటర్నేషనల్స్. అంటే మాకు ఇంటర్నేషనల్లో పర్ఫార్మెన్స్ రావడానికి కూడా ఈ వెన్యూవే మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే మా జర్మనీకి వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, లేకపోతే ఒక నేషనల్ టోర్నమెంట్ అయినా చిన్న స్టేడియాల్లో చేయరు. గ్యాలరీ లేకపోతే వాళ్ళు చేయలేరు, ఆ రూల్స్ అని రావు. సో దానికోసం అని చెప్పేసి నార్మల్ స్టేడియం ఎవరు కట్టుకున్నా సరే గ్యాలరీ ప్రొవైడ్ చేయలేరు. ఎయిర్ కండిషన్ ఒకలాగే ఉంటుంది. సో దీనికి ఏంటంటే మొత్తం ఇది సెమీ ఇండోర్ని మనం దీన్ని చేసాం. సో అది చూసుకుంటే మీకు మొత్తం వెంటిలేషన్స్, మీకు ఆ పైన ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, దాని తర్వాత పైకి ఇవంతా అంటే వెంటిలేషన్, మీకు లైటింగ్ లేకపోయినా కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. సో మామూలుగా ఒక స్టేడియం కట్టడానికి ఒక 1.5 CR అవుతుంది. ఇది కేవలం ఆ పైన స్ట్రక్చర్ ఫిక్స్ చేయడానికి అయింది 1.5 CR. సో మిగతా స్టేడియాలకి దీనికి ఉన్న అడ్వాంటేజ్ అదే నాకు తెలుసు. మొత్తం ఎంతమంది ఎగ్జాక్ట్ ఇక్కడ ఆడుతున్నాయి ఇప్పుడు ప్లేయర్స్ ఈ టోర్నీలో? 384 ప్లేయర్స్ ఆడుతున్నారు. 384 ప్లేయర్స్కి ఇప్పుడు 4 రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది. సో ఫైనల్స్కి సంబంధించి ప్లేయర్స్కి మీరు ఇచ్చి ఒక మంచి మెసేజ్. ఫైనల్స్ కంటే కూడా నేను సెమీఫైనల్స్ ప్లేయర్స్కి ఇస్తాను. ఎందుకంటే ఫైనల్స్ ఆడిన ఇద్దరు స్టేట్కి సెలెక్ట్ అయిపోయినట్టే. సెమీఫైనల్స్ ఆడిన ఒకవేళ ఓడిపోయినా గెలిచినా సరే మీరు ఎటువంటి దిగులు పడద్దు. ఎందుకంటే మెన్ స్టేట్ ఛాంపియన్షిప్ కూడా మనమే చేస్తున్నాము. 4 కోర్ట్స్ సరిపోవు కాబట్టి ఆర్ఆర్సీ స్టేడియం ఉంది, అక్కడ తీసుకొని మెన్ స్టేట్ ఛాంపియన్షిప్ ఈ మంత్ 26, 27, 28 చేస్తున్నాం. ఇక్కడ విన్నర్స్ కి ఎక్కడ పోటీ నెక్స్ట్? అక్కడే అది కూడా మనమే కండక్ట్ చేస్తున్నాం, మా స్టేట్ ఛాంపియన్షిప్ కూడా. సో అలాగే సెమీఫైనల్స్ ఓడిపోయిన వాళ్ళు దిగులు పడిన అవసరం లేదు. మీ అందరి కోసం క్వాలిఫైయింగ్ రౌండ్స్ మళ్ళీ ఉంటాయి.
మీరు బాధపడి నిరుత్సాహపడి బాధపడితే ఏమవుతుంది అంటే ఒక 2-3 వీక్స్లో ఉండే టోర్నమెంట్ మళ్ళీ మీరు అంత కాంపిటేటివ్ స్పీడ్తో చేయలేరు. సో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ డ్రా ఉంటుంది, ఒకవేళ ఓడిపోయిన ప్లేయర్స్కి క్వాలిఫైయింగ్ ఉంటుంది. మళ్ళీ క్వాలిఫైయింగ్లో ఆడితే మళ్ళీ ఒక 8 మంది ప్లేయర్లు అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ డ్రాలోకి వెళ్ళొచ్చు. హాట్ ఇండియా స్పోర్ట్స్ క్లబ్ మీతో పాటు సంయుక్తంగా మల్కా బ్యాడ్మింటన్ అకాడమీ, ఈ కాంబినేషన్ గురించి ఏం చెప్తారు ఫైనల్గా? యాక్చువల్లీ మెయిన్గా మేము ఒకటే ఎజెండా, వాంట్ టు ప్రొడ్యూస్ ద ప్లేయర్స్. ఎందుకంటే ప్లేయర్ వల్ల మీకు స్పోర్ట్ డెవలప్ అవుతుంది. మేము లాస్ట్ ఇయర్ మలేషియా వెళ్ళాను సూపర్ 500 టోర్నమెంట్స్ చూడడానికి. వెళ్తే మన టోర్నమెంట్లో మలేషియా టోర్నమెంట్లో మలేషియన్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ ఆడియన్స్తో సహా మొత్తం ఒక త్రీ ఈవెంట్స్లో మలేషియన్ ప్లేయర్స్ ఉన్నారు, 1 ఈవెంట్లో లేరు, మళ్ళీ మలేషియన్ ఈవెంట్ ఉంది. ఆ 1 ఈవెంట్ ఒక్కరు లేరు స్టేడియం మొత్తంలో, 20% నుంచి అందరు వెళ్ళిపోయారు. అంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే స్పోర్ట్ డెవలప్ అవ్వాలంటే మ్యాచ్ చూడడానికి, క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎవరు రారండి. ఎందుకంటే ఒక రంజీ ట్రోఫీ అయితే ఎవరు వెళ్ళట్లేదు. అదే కానీ అదే రంజీ ట్రోఫీలో ఒక విరాట్ కోహ్లీ ఉంటే ఒక 7 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది ట్రాఫిక్. నేను అదే రియలైజ్ అయ్యాను, రంజీ ట్రోఫీ కోసం చూడడానికి రాలేదు ఆ 7 కిలోమీటర్స్ జనాభా, విరాట్ కోహ్లీని చూడడానికి వచ్చారు. సో ఒక ప్లేయర్ని డెవలప్ చేస్తే స్పోర్ట్ డెవలప్ అయింది. సో అందుకోసం అని చెప్పి మేము ఒక ప్లేయర్ని ప్రొడ్యూస్ చేయాలి, ఆ స్పోర్ట్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. ఈవెన్ పేరెంట్స్ కానీ వాళ్ళతో వచ్చి అకంపెనీ అయిన ఎవరైనా సరే, కోచెస్ కానీ గార్డియన్ కానీ వాళ్ళు వచ్చినందుకు మాకేంటంటే మెయిన్ ఎజెండా మాకు ఒక మ్యారేజ్ అండి. ఒక మ్యారేజ్కి మనం వెళ్తే ఎలా హ్యాపీగా ఆ టైంకి అలా అయిపోతే 10 మంది కలిసి ఎలా వచ్చేస్తామో మేము అదే ఫార్ములా స్పోర్ట్లో వాడుతున్నాం. మేము దీన్ని టోర్నమెంట్ లాగా బర్డెన్ లాగా తీసుకోవట్లేదు, ఒక గ్యాదరింగ్. ఒక మంచి 10 మంది వస్తున్నారు, వాళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలంటే మాకు ప్రాపర్ ఆర్గనైజేషన్ కావాలి. ఇప్పుడు ఈ టీం ఉంది, వీళ్ళు టోర్నమెంట్ వీళ్ళు చేసుకుంటారు, మాకు అంతా డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తాయి, ఒకరే అన్ని పనులు మేము చేసుకోము.